పాకిస్తాన్ ప్రధానమంత్రిగా మరోసారి నవాజ్ షరీఫ్ సోదరుడు షహబాజ్ షరీఫ్ ఎన్నికయ్యాడు. సో రిగింగ్ మనందరికీ తెలుసు. ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలోని పాకిస్తాన్ టెహ్రీక్ ఇన్సాఫ్ చెందినవారు గణనీయంగా ఇండిపెండెంట్లుగా పోటీ చేసి ఎన్నికయ్యారు. అయినా కూడా చివరకు పాకిస్తాన్ ఆర్మీ సహాయంతో షహబాజ్ షరీఫ్ మళ్ళీ ప్రధానమంత్రి అయ్యాడు. ప్రధానమంత్రి అయిన మొదటి ప్రసంగంలోనే కశ్మీర్కు స్వేచ్ఛ విషయంలో పార్లమెంటు తీర్మానం చేయాలి అంటూ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడాడు. పాకిస్తాన్ పార్లమెంట్లో ఏమైనా తీర్మానాలు చేసుకోవచ్చు, అదేమీ గ్రౌండ్ పైన రిఫ్లెక్ట్ అయ్యేది లేదు పాడు. కానీ పాకిస్తాన్ ప్రధాని నోట కశ్మీర్ స్వేచ్ఛ అనే మాట మళ్ళీ ఎందుకు వస్తుంది, దీన్ని భారతదేశం ఎలా స్పందిస్తుంది అన్నప్పుడు మనం చాలాసార్లు చెప్పాం. కశ్మీర్ అనేది భారతదేశంలో అంతర్భాగము. కశ్మీర్ భారతదేశంలో విలీనం అనేది శాశ్వతమైంది. ఇట్ ఈజ్ ఎ కంప్లీట్ అండ్ ఇర్రివర్సిబుల్, సంపూర్ణమైంది, శాశ్వతమైంది. ఇక మిగిలింది ఏమైనా ఉంటే కశ్మీర్ విషయంలో రిమైనింగ్ కాంట్రవర్సీ, వివాదం ఏమైనా ఉంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగాలు భారతదేశానికి స్వాధీనం కావాలి. ఎందుకంటే ఇప్పుడు మన ఇండియా పొలిటికల్ మ్యాప్లో చూసే కశ్మీర్లో పాక్ ఆక్రమిత భూభాగాలు కూడా ఉంటాయి. అది మన దేశ కంట్రోల్లో కూడా లేవు. వాడి మన సెపరేట్గా ఎమ్మెల్యేలు కూడా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ఉంటాయి, అవి వేకెంట్గా ఉంటాయి. అందువల్ల ఇక ద రిమైన్డ్ ఎజెండా, మిగిలిన ఎజెండా ఏమైనా ఉంది అంటే పాక్ ఆక్రమణలో ఉన్న కశ్మీర్ భూభాగాలు తిరిగి భారతదేశంలో కలవాలి. ఎందుకంటే భారతదేశంలో విలీనం కావాలి అన్న ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ సంవిలీన ఒడంబడిక ప్రకారము జమ్మూ కాశ్మీర్ మొత్తం భారతదేశంలో విలీనమైంది. అది భారతదేశ సార్వభౌమాధికారానికి లోబడి ఉండేటువంటి రాష్ట్రం. ఈవెన్ ఆర్టికల్ 370 ఉన్నప్పుడు కూడా అది భారత రాజ్యాంగానికి లోబడిన స్వయం ప్రతిపత్తే తప్ప భారత రాజ్యాంగానికి అతీతమైన స్వయం ప్రతిపత్తి కాదు. ఇప్పుడు ఆర్టికల్ 370ని రద్దు చేశారు. దాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది కనుక ఇక పాకిస్తాన్ కంప్లైంట్ చేసే అవకాశమే లేదు. అందువల్ల పాకిస్తాన్ ప్రధానమంత్రి నోట కశ్మీర్ స్వేచ్ఛ అని మాట్లాడడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. భారతదేశం దీన్ని పూర్తిగా తిరస్కరిస్తుంది. సో భారతదేశ భూభాగమైన జమ్మూ కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ ప్రధాని మాట్లాడడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ముందుగా తమ దేశం నుంచి బలూచిస్తాన్ లాంటి ప్రాంతాలు విడిపోతాయని చెప్పి చాలా కాలంగా విముక్తి ఉద్యమాలు నడుస్తున్నాయి. బెలూచి లిబరేషన్ ఆర్గనైజేషన్ ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ మద్దతుతో పాకిస్తాన్ టెహ్రీక్ తాలిబాన్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలో వీర విహారం చేస్తోంది. పాక్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్గా ఉన్న డురాన్ లైన్ను మేము గుర్తించామని ఆఫ్ఘాన్ తాలిబాన్ అంటోంది. అవి ముందు అడ్రస్ చేసుకుంటే ఆ దేశ ప్రధానికి ఉపయోగం. మన దేశంలో ఉన్న కశ్మీర్ గురించి మాట్లాడడం వల్ల ప్రయోజనం ఏమైనా ఉంటుందా? కానీ మరి ఎందుకు మాట్లాడతాడు? ఎందుకంటే పాకిస్తాన్లో ఉండేటువంటి ఆర్మీ కానీ, పాకిస్తాన్లో ఉన్న పొలిటికల్ లీడర్షిప్ కానీ, పాకిస్తాన్లో ఉన్న తీవ్రవాద ఉన్మాద సంస్థలకు కానీ వీరికి ఉన్నదల్లా శాశ్వతమైన భారత వ్యతిరేకత. అంటే యాంటీ ఇండియా సెంటిమెంట్ను రెచ్చగొట్టి పాకిస్తాన్ సమాజంలో తమ లెజిటిమసీని నిలుపుకుంటారు. అందువల్ల అటు ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రిగా ఉన్న, షహబాజ్ షరీఫ్ ప్రధానమంత్రిగా ఉన్న పాకిస్తాన్ నోట కశ్మీర్ మాట వినకుండా ఉండదు. అందువల్ల కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ చేయగలిగింది ఏమీ లేకపోయినా మళ్ళీ కశ్మీర్ గురించి పాట పాడుతూనే ఉంటారు. అది పాకిస్తాన్లో మాట్లాడతారు, యునైటెడ్ నేషన్స్లో మాట్లాడతారు. సో మాట్లాడితే రెఫరెండం అంటారు. రెఫరెండం అనే దానికి ఇప్పుడు అర్థమే లేదు. సో ఆనాటి చారిత్రక పరిస్థితులు ఇప్పుడు లేవు. సో రెఫరెండం అనే దానికి టుడే హ్యాస్ నో రిలవెన్స్ అట్ ఆల్. దానికి అసలు అవకాశం కూడా లేదు. అయినా కూడా పాకిస్తాన్ ఇది మాట్లాడుతుంటుంది. కారణం తమ ఉనికిని కాపాడుకోవటానికి, తమ అస్తిత్వాన్ని కాపాడుకోవటానికి పాకిస్తాన్లో ఉన్న రాజకీయ నాయకులు ఇలాంటి మాటలు మాట్లాడడం కొత్తేం కాదు. దీనివల్ల ఆ దేశం బాగుపడేది లేదు. ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే పాక్ ప్రైమ్ మినిస్టర్ తీవ్రవాదాన్ని అంతం చేస్తానని కూడా మాట్లాడాడు. మొదలు ఆ పని చేస్తే చాలా మంచిది. తీవ్రవాదం అంతం చేసే ధైర్యము
పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్కు ఉందా? ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ మద్దతుతో షహబాజ్ షరీఫ్ పాలన సాగిస్తున్నాడు. ఆ సీట్లో కూర్చున్న ఆర్మీ మద్దతుతో, ఆర్మీకి ఇంటెలిజెన్స్ ఎస్టాబ్లిష్మెంట్కు తీవ్రవాద సంస్థలకు దగ్గర సంబంధం, ఆర్మీ ప్రోత్సాహం లేకుండా, ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ ISI ప్రోత్సాహం లేకుండా పాక్ ప్రేరేపిత తీవ్రవాదులు పెట్టిపోయే అవకాశమే లేదు. అందువల్ల తీవ్రవాదాన్ని పాకిస్తాన్ అంతం చేస్తా అంటే ఎవరు నమ్మాలి? పాకిస్తానే తీవ్రవాద పురిటిగడ్డ, పాకిస్తాన్ రాజ్యమే తీవ్రవాదానికి ఊతమిచ్చేటువంటి ఒక టెర్రరిస్ట్ స్టేట్. అందువల్ల ముందు తమ దేశంలో నశించిపోతున్నటువంటి పరిస్థితి, అప్పుల పాలై IMF దగ్గర చిప్పబట్టుకొని బిచ్చబడుకుంటున్నారు మనల్ని అన్ని గతంలో షహబాజ్ షరీఫే మాట్లాడాడు. మిత్రుల దగ్గరికి పోయినా బిచ్చగంలాగా చూస్తున్నారు. మొదలు భారతదేశం ఇవాళ ప్రపంచంలో ఒక బలమైన ఆర్థిక సాంకేతిక శక్తిగా ఎదుగుతోంది. పాకిస్తాన్ ఇంకా ఆటవిక యుగంలో, మధ్యయుగాల్లో ఇలాంటి రాజకీయ నాయకులు, మత ఉన్మాదులు, స్వార్థపూరిత సైన్యాధిపతుల వల్ల పాకిస్తాన్ సర్వనాశనం అవుతుంది. అందువల్ల ముందు కాశ్మీర్ స్వేచ్ఛ గురించి మాట్లాడడం కన్నా పాక్ ప్రధానికి ఏమాత్రము దేశభక్తి ఉంటే ముందు తమ దేశాన్ని రాజకీయ, ఆర్థిక, సామాజిక సంక్షోభం నుంచి బయటపడేసేందుకు ఒక్క అడుగన్నా ముందుకేయాలి.